కొంతమందికి కోపం వస్తే ఏం చేస్తారు తెలుసా? భర్తలు అయితే భార్యలని కొడతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక పురుషుడు స్త్రీని ఏ విధంగా ప్రేమించాలంటే సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్టుగా. భర్త యొక్క ప్రేమ యొక్క ఔన్నత్యం చూడండి. బర్త్డేకి కేకులు ఇచ్చి సరిపెట్టుకునే ప్రేమ కాదు భర్తది. షాపింగ్ తీసుకెళ్లి బట్టలు కొనిచ్చే ప్రేమ కాదు భర్తది. ఇష్టమైన ఆహారం పెట్టేది కాదు భర్త ప్రేమ. భర్త ప్రేమ ఎంత శిఖర సమానమైన ప్రేమ అంటే సిలువ సమానమైన ప్రేమ. శిఖర సమానం అనే దానికంటే కూడా పెద్ద పదవి ఏదైనా ఉందంటే సిలువ సమానమైన ప్రేమ. అది తన సంఘము కొరకు చనిపోయిన ప్రేమ. భర్తలు కూడా ఎట్లా ప్రేమించాలంటే భార్యల్ని క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు? మాటలతో కాదు కానీ ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు. భార్యల్ని కూడా భర్తలైన వారు యజమానులు ఏ స్థాయిలో ప్రేమించాలి తెలుసా? అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ భార్య క్షేమాన్ని కోరే భర్తలుగా ఉండాలట.